హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ కృష్ణ 365. సో ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మార్వాడి గో బ్యాక్. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని డీటెయిల్గా చెప్తాం. ఫస్ట్, మొన్న మార్కెట్లో ఒక జ్యువెలరీ షాప్ ఆయనకి ఒక దళిత్ వ్యక్తికి మధ్యలో జరిగిన ఒక చిన్న ఇష్యూ, ఒక మార్వాడి. సో ఈ ఇష్యూ మారడానికంటే ముందు అంటే వాళ్ళందరూ నలుగురు కలిసి వీళ్ళిద్దరిని కొట్టడం, తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి కేసు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఇది ఇంకా పెద్దగా అవుతూ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే దాకా వచ్చిందనమాట. సో ఇది ఒక సైడ్. తర్వాత మార్వాడి గో బ్యాక్ అనడానికంటే ముందు అసలు వీళ్ళ వల్ల జరిగిన నష్టం ఏందనేది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం. బేసిక్గా మార్వాడీస్ రావడం వల్ల హోల్సేల్ షాపు, రిటైల్ షాపు, కిరాణా షాపులు అన్నిటినీ మొత్తానికి కొలాప్స్ అయిపోయినాయి. అండ్ మొబైల్ షాప్లో వీళ్ళే, తర్వాత జ్యువెలరీ షాప్లో వీళ్ళే, తర్వాత ప్లంబింగ్ షాప్లో వీళ్ళే, తర్వాత ఎలక్ట్రిక్ షాప్లో వీళ్ళే. సో మొత్తం మార్కెట్ని గ్రాప్ చేయగలిగినారు అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇందులో నిజం ఉంది, కాదనట్లేదు. కానీ దీంట్లో మెజారిటీ పాత్ర మంది కూడా ఉంది. వాళ్ళు యూనిటీగా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నారు. మనోళ్ళు ఆ విషయంలో కొంచెం తడబడుతున్నారు. అందుకే మన బిజినెస్లు అంతగా వర్కౌట్ దాటలేవు. అండ్ వాళ్ళు బయట టిఫిన్ కూడా చేయరు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ ఇంట్లో వస్తువుల్ని వాళ్ళే వాడుకుంటూ దాన్నే వాళ్ళు రీయూజ్ చేస్తున్నారు, డబ్బుల్ని ఎక్కడ వేస్ట్ చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళలోనే పనులు పెట్టుకుంటారు. వాళ్ళు చాలా తక్కువ రేట్కి వస్తువులు కొంటారనమాట. సెకండ్ గ్రేడ్ వస్తువులు తీసుకొచ్చి కొని అది మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కమ్మి దానివల్ల ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. సో జిఎస్టీ కట్టారు, అది ఇది అని చెప్పి వీళ్ళ మీద ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా చాలా ఉన్నాయి. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మార్వాడి గో బ్యాక్ అనే బదులు ఈ కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో, వైశ్య కార్పొరేషన్ కానీ, పద్మశాలీస్కి కానీ, ప్రతి ఒక్క కులానికి ఒక కుల సంఘం ఉంది, అట్లా కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. సో ఈ కార్పొరేషన్లో ఫండ్ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ వీళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని గో బ్యాక్ అనో వీళ్ళని గో బ్యాక్ అనో అనడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే మనం కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వలసపోతూనే ఉంటాం. ఇప్పుడు మన కళ్ళగీత కార్మికులు ఉన్నారు, గుజరాత్ పోతారు, మధ్యప్రదేశ్ పోతాం, యూకే పోతాం, ఆస్ట్రేలియా పోతాం. సో ప్రతి ఒక్కరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూనే ఉంటారు వాళ్ళ బిజినెస్లు రన్ చేసుకోవడానికి. అంత మాత్రాన మనం గో బ్యాక్ అనడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రాదర్ దెన్ వీళ్ళకి అవకాశాలు ప్రొవైడ్ చేయడం, వీళ్ళకి ఫైనాన్షియల్గా ఫండ్ ప్రొవైడ్ చేయడం, వీళ్ళకి కోఆర్డినేషన్ తోటి బిజినెస్ రన్ చేసుకోవడం. ఇప్పుడు డీమార్ట్ లాంటి బిజినెస్లు వచ్చినాయి, దానివల్ల చిన్న చిన్న వ్యాపారులందరూ టోటల్గా కొలాప్స్ అయ్యారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరినీ ఒక యూనిటీ కింద తీసుకొచ్చి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ద్వారా సరుకుల్ని మల్టిపుల్ ప్లేసెస్కి ప్రొవైడ్ చేయడం, జెప్టో లాంటివి వచ్చినాయి. సో ఇట్లా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అవుతున్న కొద్దీ వీళ్ళు దాన్ని అందిపుచ్చుకోలేక ఓడిపోతూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేసి ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, రాదర్ దెన్ మార్వాడి గో బ్యాక్ ఇవన్నిటికంటే. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉదయ కృష్ణ 365. థ్యాంక్ యూ సో మచ్.